హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక మంచి ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. అండ్ అలాంటి మంచి వెదర్లో మంచిగా స్నాక్స్ చేసుకుంటే భలే ఉంటుంది. అండ్ అలాంటి స్నాక్స్ అండ్ అలాంటి మంచి కాఫీ చేసుకున్నప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కదా. సో ఎందుకు లేట్, చికెన్ పకోడీతో ఒక మంచి క్యాపుచినో స్టైల్లో ఉండే ఒక మంచి కాఫీతో మీ ముందుకైతే ఈ వీడియోని తీసుకొచ్చేసాను. అండ్ చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్స్లో దొరికే స్టైల్లో ఉంటాయి రెండు కూడా. అండ్ చాలా ఆసమ్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా. అండ్ దీనికైతే నేను ఒక 250 grams చికెన్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇందులో నేను ఇప్పుడు ముందు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక 1/2 tablespoon ఏంటంటే చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, కారం. అండ్ అలాగే గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను అండి ఇక్కడ ఒక 1/2 tablespoon. అండ్ అలాగే ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను ఒక tablespoon ఫుల్ పెద్దది. అండ్ అలాగే ఒక పెద్ద tablespoon బియ్యం పిండి ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఏంటంటే మొత్తం చికెన్కి ఇదంతా కోట్ అయ్యేటట్టు. మనకి కొంచెం నాకు తెలిసి వాటర్ అయితే అవసరం ఉండదు, ఎందుకంటే కొంచెం చికెన్ అలాగా కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. లేదు అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఒక పించ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్. అండ్ ఇప్పుడు నేను ఆయిల్కి పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి. సో ఆయిల్ తీసుకున్నాను, బాగా హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇది మ్యారినేట్ చేసేసుకున్నాను నేను. మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి పీస్కి బాగా కూడా మసాలా అంటుతుంది కదా, సో దానివల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేయడం వల్ల ఏమంటే అంటికిపోతాయి కదా. సో అలా కాకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే మనకి అన్నీ కూడా విడివిడిగా వస్తాయి. సో చూసారు కదా, ఇలా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. స్పూన్తో తీసుకొని ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే మనకు కుక్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలి చికెన్ని. సో చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలాగే తిప్పేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కదా కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes అలాగా కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, మంచిగా కలర్ వస్తుంది బాగానే. సో ఇప్పుడు మనకి ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుంటే చూసారు కదా ఎక్కడికక్కడ విడిపోతుంది. సో ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా, చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి. ఇప్పుడు చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం వీటిని తీసేయచ్చు. నేను ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను అందులో. సో ఆయిల్ కొంచెం వేరుస్తుంది కాబట్టి మనం టిష్యూ పేపర్ వేసుకొని దాన్ని తీసేసుకోవచ్చు. సో నేనైతే చికెన్ మొత్తం తీసేసుకుంటున్నానండి ఇక్కడ. సో చూసారు కదా, కలర్ అయితే అవసరంగా ఉంది కదా. అండ్ అందులోనే నేను కొంచెం జీడిపప్పు వేసుకొని వేపుకుంటున్నానండి, కొంచెం గార్నిషింగ్కి. అలాగే చికెన్ పకోడీలో జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కాఫీ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. సో ఇది రెగ్యులర్గా కలిపే కాఫీ కాదండి, సో కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది. సో దీనికి నేను ఏంటంటే బ్రూ కాఫీ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఈ క్వాంటిటీతో తీసుకుంటే 2 కప్పులు అయితే ఈజీగా వస్తుంది. సో ఇది నేను 2 rupees ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను కంప్లీట్ ప్యాకెట్. సో అదైతే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇప్పుడు నేను ఒక 2 tablespoon షుగర్ వేసుకుంటున్నానండి. సో షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకో 1/2 tablespoon అలా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి, తాగుతాం కాబట్టి సో అది సరిపోతుంది. చూసారు కదా, రెండు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వేడి పాలు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను నేను. చాలా కొంచెం అండి, ఒక 1/2 tablespoon అనుకోవచ్చు. లేదంటే పాలు ప్లేస్లో వాటర్ అన్నా వేసుకోవచ్చు, వేడి నీళ్ళు. సో ఇలా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో ఏంటంటే బాగా కలుపుకోవాలి. సో
ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లేవర్గా ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇది ఎలా ఉందో. దీన్ని బాగా ఇలా హ్యాండ్తో అట్లీస్ట్ ఒక 5 to 6 minutes అన్నా మనం ఇలా మిక్స్ చేసుకుంటే దీని కన్సిస్టెన్సీ అన్నది కూడా మారిపోతుంది బాగాని. సో చూసారు కదా ఇది ఒక క్రీమీ టెక్స్చర్లో వచ్చేసింది కదా, మనకి ఇలా వచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చేంత వరకు కూడా బాగా విస్క్ చేసుకోవాలి. సో ఈ టెక్స్చర్ వచ్చేటప్పుడు మనం ఇంకా ఆపేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇందులో నేను ఏంటంటే మిల్క్ ఉంటుంది కదా, మనకి ఎన్ని గ్లాసులు కావాలంటే అన్నీ. సో ఇక్కడ నేను చెప్పాను కదా నాకు 2 cups సరిపడా మిల్క్ వేసుకుంటున్నాను నేను. ఇది 2 cups పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది. సో దీన్ని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకుంటే మనకి ఫోమ్ అనేది ఎక్కువ వస్తుంది పైన. సో చూసారు కదా కాఫీ అయితే రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కప్స్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మనకి క్యాపుచినో టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం కావాలి అనుకుంటే పైన మనకి మిగడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్టే, బట్ నాకైతే బేసిక్గా ఇష్టం ఉండదు. సో అందుకని నేనైతే వేసుకోను. చూసారు కదా మంచి ఫోమ్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. అండ్ మన చికెన్ పకోడీ ఇంకా కాఫీ రెడీ అయిపోయింది ఈవినింగ్ మనం టేస్ట్ చేయడానికి. మీరు ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే అందరికీ తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు.